జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను మళ్ళీ చెప్తున్నాయా, నేను ఎవరిని రెచ్చగొట్టేదానికి చెప్పడంలే. ఎందుకంటే ఇప్పుడు అమ్మ ఉంటుంది, మనకని ఉంటుంది, ఆ విలువ తెలియాలా. నాయన ఉంటాడు, ఎంతో బాధ్యతగా కంటికి రేపు మాదిరి మనల్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. మనల్ని ప్రయోజకులు చేయాలని చెప్పేసి, మనల్ని ప్రయోజకుడిని చేయాలని చెప్పేసి ఆయన ఎంతగానో తాతకలాడుతూ ఉంటాడు. వాళ్ళ విలువ తెలియాలా. అట్నే ఏంటంటే మనం పుట్టిన గడ్డ ఈ భూమి ఏది, ఇప్పుడు మనం ఈ దేశంలో పుట్టాము, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలా, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలా. అలాగే మనం ఆచరించేటటువంటి ధర్మం, ఎవరి ధర్మం వాళ్ళ గొప్పదే అనుకుందాం. మా ధర్మం మనకు గొప్పది, మా ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. ఒకరి మీద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని వచ్చి ఎవరిని ఏమైనా చేస్తానంటే మనం ఒప్పుకోవాల్సిన అవసరం లే. అది నేను చెప్పబోయేది. కానీ ఇక్కడ ఒక మాట చెప్తా, హిందువులు పండగలు వచ్చినాయంటే చాలు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము, అది ఏ పండగైనా రాని, వినాయక చవితి అంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, వినాయక చవితి రాని, శ్రీరామనవమి రాని, శ్రీకృష్ణాష్టమి రాని, అది ఏ పండగ అయినా రాని, హిందువులు 10 మంది కలిసి ఏడైనా ఒక పండగ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అంటే దానికి అర్థం ఏం తెలిసిన, హిందువులు కలవకూడదు. అర్థమవుతుంది మీకు లాజిక్గా. హిందువులు 10 మంది ఒక చాటికి పోగు కాకూడదు, అంటే వీళ్ళందరూ ఐకమత్యంగా ఒకటి కాకూడదు అనే ఉద్దేశంతో కావాలనే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఎందుకంటే ఊరినైనా ఇప్పుడు ఏదన్నా శోభయాత్ర చేస్తూ ఉంటారు, ఇప్పుడు దేవుడి ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఊరేగింపు అంటే ఆడ 100 మందో 1000 మందో ఎంతమందో అంతా ఉంటారు. అదే దాడులు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళే అంటారు, కొంతమంది భయపడిపోయి ఊరినైనా ఎందుకు పోతారు, వారు రాళ్ళు వేస్తారేమో ఎందుకులే అంటారు. అంటే అర్థమైంది, అది మన ధర్మం మీద జరుగుతున్న దాడి, మన మీద జరుగుతుండే దాడి కాదు, మన ధర్మం మీద జరుగుతూ ఉండే దాడి. నీకు అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు హిందువుల్లో భయభ్రాంతులు చేసేదానికి ఈ మాదిరిగా రాళ్ళ దాడులు చేస్తా, ఈ మాదిరి చేస్తారు. ఇది ఏం కొత్తగా జరగల. ఎప్పుడు ఏ పండగ వచ్చినా కూడా ఏదో ఒక చోట అయితే వాళ్ళ బలం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడలా ఇవి జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో అనుమానం ఏం లేదు. దీనికి సంబంధించిన ఇంకొక న్యూస్ ఒకటి తీసుకొచ్చా చూడండి. రాను ఏంటంటే గుజరాత్లో ఈ జిహాదీల ఈ జాంబీ వేషాలు అయితే ఎక్కువైపోతున్నాయి. తమకు ఏది దోస్తే ఆ పని చేస్తున్నారు, హిందువుల మీద దాడులకు దిగుతున్నారు. నిజానికి గుజరాత్ రాష్ట్రం అనేది అత్యంత సున్నితమైన రాష్ట్రం. జిహాదీలు ఎప్పుడు ఎక్కడ ఏ గొడవ చేస్తారో తెలీదు. కానీ గత 2 దశాబ్దాల నుంచి గుజరాత్లో భారతీయ జనతా పార్టీ రాజ్యం వెళ్తూ ఉండడంతో గుజరాత్లో శాంతి భద్రతలు అయితే కంట్రోల్లో ఉన్నాయి. అర్థమవుతుంది మీకా? కానీ ఇప్పుడు జిహాదీలకు ఏం మాయరోగం వచ్చిందో, ఏం జబ్బు వచ్చిందో తెలియదు. కానీ ఈ మధ్య మళ్ళీ రెచ్చిపోతున్నారు. మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. హిందువుల పండగలే టార్గెట్గా వీళ్ళైతే ఇంకా ఏం లే పూనకాలు వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే గుజరాత్లో భరూచ్ అనే నగరం ఒకటి ఉన్నది. ఈ నగరంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హిందువులు కూడా నివసిస్తూ ఉంటారు. అయితే ఇన్నాళ్ళు ఇక్కడ హిందూ ముస్లింల మధ్య గొడవలు ఏవి కూడా ఉత్పన్నం జరగల. గుజరాత్ బీజేపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఇక్కడ శాంతి భద్రతలు అయితే అదుపులో ఉన్నాయి. కానీ 4 రోజుల కిందట వినాయక చవితి పండుగ వచ్చిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. మనం కూడా అంతా చేసుకున్నాం భక్తి శ్రద్ధలతో. ఈ వినాయక చవితి పండుగను ఎప్పటిలాగానే హిందువులు ప్రశాంతంగా జరుపుకుంటూ ఉన్నారు. సహజంగా గుజరాత్లో ఏంటంటే ప్రతి హిందువు ఇంటిపైన కాషాయ జెండాను ఎగరేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము హిందువులు అని చెప్పేసి అది ప్రత్యేకంగా బొట్టు పెట్టుకోవడమైనా కాషాయ జెండా ఎగరమైనా ఏదైనా కూడా అది మన హిందువు అనేదానికి గుర్తు. అట్లా ఇప్పుడు వాళ్ళ మతాచారాలను వాళ్ళు పాటించేప్పుడు గర్వంగా మన మతాచారాలు మనం పాటించడానికి తప్పే ఉన్నది. కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుంటున్నా ఎందుకంటే నేను హిందువుని కాబట్టి, బొట్టుగా నా పెట్టుకున్నామనుకో, ఓరే వాడు బొట్టు పెట్టుకున్నాడ్రా, బొట్టు పెట్టుకునే వాళ్ళని అసలే నమ్మకూడదు రే అంటూ ఉంటారు. వాళ్ళని దేంతో కొట్టాలో మెట్టు తీసుకొని పళ్ళు నోట్లో ఒకటి కూడా లేకుండా మూతి పళ్ళు అన్నీ రాలగొట్టినా కూడా ఏ తప్పు లే. ఎందుకంటే ఒరే గలీజుముండా కొడక, నీకు హిందుత్వం విలువ తెలియలేదు అని అంటే నీకు అమ్మ విలువ కూడా తెలియదు. చెప్పాలంటే నేను చెప్పిన గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, అంటే వీడికి మంచి జరిగితే దేవుడు ఉన్నట్టు, లేకపోతే దేవుడు లేనట్టు. ఇట్లాంటి లఫంగి లత్కోరి ఎదవ సన్నాసి మొదనచ్చప ముండా కొడుకులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కడు మన మీద హీరోలు అయిపోయి మన మీద దాడులు చేయడానికి వచ్చారు. అంటే మన విలువేందో మనకు తెలియదు, మనలో ఐకమత్యం అంతకంటే లేదు. అందుకే కదా ఎవడెవడో దోనబోయడల్లా మన మీద హీరోలు అవుతున్నారు. ఇలా ప్రతి ఇంటి మీద ఒక కాషాయ జెండా ఉంటుంది. అయితే కొందరు జిహాదీలకు ఏం పుట్టిందో ఏమో కానీ హిందువులు వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు ఈ జిహాదీలు దొంగతనంగా వచ్చి హిందువుల ఇళ్ల మీద ఉన్న ఆ కాషాయ జెండాలను తొలగించి, అంటే అవి పీకి పక్కనేసి ఈ ఇస్లామిక్ జెండాలను ఎగరేసినారు. చూడండి ఎంత దారుణమా.
సరే నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎవరు బతుకోళ్ళు బతకండి, ఒకరితో సంబంధం లేదు. ఇప్పుడు మీ మతాచారాలు మీరు పాటించుకోండి, మీ పండుగలు మీరు చేసుకోండి, వీళ్ళైతే వీళ్ళు కలుస్తారు, లేకపోతే కలసకపోయిన ఇబ్బందిలా, అట్నే వీళ్ళు చేసేటి వీళ్ళు చేసుకుంటారు, మీరు కలసండి, లేకపోతే కలసకపోయిన ఇబ్బందిలా, ఎవరి పాటికి ఎవరు బతుకులు బతకండి. కానీ ఇది ఏంది ఈ శాస్త్రాలు ఏంది అని చెప్పి నేను అడిగేది. ఇది ఎంత తప్పు, దీన్ని తప్పు అంటారా, లేకపోతే ఇలాంటి తప్పులు సమర్థిస్తారా? అది ఎవడైనా చేయని, ఈడు చేయని ఓడి చేయని, ఇది తప్పా కదా? ఒకసారి చెప్పండి నాకు సమాధానం. అయితే వీళ్ళు కాషాయ జెండాలను చించేసి వాటి స్థానంలో ఈ ఇస్లామిక్ జెండాలను ఎగరేసినారు. అయితే వినాయక చవితి ఉత్సవాల తర్వాత అంటే అటు బయటికి పెట్టారు అందరూ కూడా. వాళ్ళు ఆ గణేష్ మండపాల నుంచి ఇంటికి వచ్చిన హిందువులు తమ ఇళ్ల మీద ఇస్లామిక్ జెండాలు ఉండడం చూసి తీవ్ర ఆగ్రహాన్ని లోనైపోయినారు. బాధ ఏదంటయా? ఎవరైనా కానీ ఇప్పుడు అదే నేను చెప్తాను, వీళ్ళైనా ఆ పని చేసే వాళ్ళకి బాధ ఏదా? అంతే. ఇక ఆగ్రహంతో ఊగిపోయినటువంటి హిందువులు జిహాదీలపై విరుచుకుపడినారు. తమ సంఖ్యాబలం తక్కువైనప్పటికీ కూడా హిందువులంతా కలిసి ఈ జిహాదీ జాంబిగాళ్ళను వాళ్ళు ఆ పని అయితే ఎవరైతే చేశారో దొరికినట్టు ఉతికి ఆరేశారు. జిహాదీలకు మొదటిసారి ఏంటంటే ఆ ప్రాంతంలో చుక్కలు చూపించారు, ఎందుకంటే అది తప్పు కదా. అయితే ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని ఈ ఇస్లామిక్ జెండాలను హిందువుల ఇళ్లపై ఎగరవేసిన ఈ జిహాదీలను అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు ఈ హిందువులకు నచ్చజెప్పి అక్కడ ఈ పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకు గొడవలు మరీ ఎక్కువైపోయినాయంటే అది తీవ్ర స్థాయికి పోతాయి. అందులో ఈ మత ఘర్షణలు అనేటివి అది చాలా దరిద్రం, అది ఏ స్థాయికైనా పోతాయి. మొత్తానికి మొదటిసారి ఈ భరూచ్ నగరంలో ఏంటంటే ఈ జిహాదీలు హిందువుల చేతులు అయితే సావు దెబ్బలు తిన్నారు. ఏది ఇలాంటి అవులే పనులు చేసి. అదేనైనా చెప్పేది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి తప్పనిసరిగా ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి. నేను మళ్ళీ అడుగుతున్నా, 10 మందిలో మార్పు తీసుకొచ్చేదానికి మా వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం, దానికి మీ సపోర్ట్ కావాలా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.